చేస్తామంటే ఎవరు కూడా నశించుకోవడం మనకు ఇష్టం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారుగా మనం ఉంటాం. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారి ద్వారా ఏం పలికిస్తున్నారంటే పేతురు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో, మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు. చూడండి, చీకట్లో మనం ఉన్నప్పుడు వెంటనే కరెంట్ పోయిన వెంటనే మనకి అయ్యో కరెంట్ పోయిందా అని అనిపిస్తుంది. అని ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఆగిపోతాం. ఏ పని కూడా చేసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉండదు. తర్వాత కరెంట్ రాగానే చాలా సంతోషంగా మా పిల్లలు చిన్న స్కూల్ ఉందండి. ఆ స్కూల్ పిల్లలు అయితే కరెంట్ రాగానే దేవుని స్తోత్రం హల్లెలూయా అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే కరెంట్ రాగానే అది వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మనకు కూడా ఎంతో సంతోషాన్ని, పనికి మనకి ఆటంకం అనేది ఉండదన్నమాట. అలా ఆటంకం లేకుండా ఉండేది వెలుగండి. ఆ వెలుగు అనేది దేవుడు మనకి ఇచ్చారు. అందుకే మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు మహాశ్చర్యకరమైన వెలుగులోని మిమ్మల్ని దేవుడు పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం. ప్రచురం చేయటం అంటే మనం అందరికీ చెప్పాలండి. మన యొక్క రక్షణని మనం పట్టుకుని మనమే మామూలుగా ఏదో నామకహ ప్రేరికి వెళ్తూ వస్తూ ఇదే ఒక రొటీన్ చర్యగా మనం ఒక ఆచారంగా మనం చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము మీరు ఆ విధంగా యొక్క వాక్యాన్ని మనం అనేక మంది చెప్పేవారుగా మనం ఉండాలండి. చెప్పినప్పుడు వాళ్ళు కూడా సత్యమైన వెలుగులోనికి వాళ్ళు నడిపింపబడతారు. నడిపింపబడినప్పుడు వాళ్ళు కూడా పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకుంటారు. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని ప్రేమించే వారికి ఉండాలి. ఎప్పుడైతే మనం ఎదటి వారిని ప్రేమిస్తామో, ఎదటి వారు నరకంలోకి నశించుకోవటం మనకు ఇష్టం లేదని మనం ఎప్పుడైతే భావిస్తామో, వాళ్ళు కూడా దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎత్తబడే సంఘంలో ఉండేవారుగా. ఇక్కడ అదే చెప్తున్నారు. ఒకటో పేతురు రాసిన పత్రిక 19 నుంచి మిగతా చివరి వరకు ఉన్న వచనాలు చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే, ప్రభు యొక్క ఆగమనం అప్పుడు మనం ఆయన చూసేవారుగా ఉండే కెపాసిటీని మనం సంపాదించుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరిని ఆయన రక్షణలోకి మనం నడిపించే వారికి మనం ఉండాలండి. దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళని కట్టబడే వారికి మనం ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ ఇల్లు నిషేధింపబడిన రాయి తలకు మూలరాయి అయింది. అంటే చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఏమాత్రం పనికిరాడన్నట్టుగా ఆయన్ని వాళ్ళు నిషేధించారు. అయితే దేవుడు తన కుమారుని మహిమపరుచుకునే నిమిత్తము ఆయన నిష్కలంకంగా నిర్దోషమైన తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనకి ఆయన మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన మృతుల్లో నుండి లేచాడండి. ఆయన దేవుడే తన కుమారుని మహిమపరుచుకున్నాడు. మహిమపరుచుకుని మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఏమంటున్నారో నిరీక్షణ అనేది మనకు అనుగ్రహించారు. మనకు పరలోక రాజ్య భాగ్యం ఉందని చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ సియోను ద్వారా సియోనులో నేను స్థిరపరుస్తాను చెప్తున్నారు. సియోనులో ప్రవేశించేవాడు ఎన్నటికీ సిగ్గుపడడు. సియోనులో పాట కూడా ఉంది కదా. అంటే నా ప్రియమైన సోదరులారా, సియోను కొండ అంటే ఏంటంటే ఆ యొక్క రాయి అనేది